మీరే ఫస్ట్ చైల్డ్ మీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి రావడం, డాన్స్ నేర్చుకోవడం మా ఫ్యామిలీ మొత్తంలో నేనే ఫస్ట్. సో డాడీ మమ్మీ వాళ్ళందరూ అంటే మీకు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు? అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు ఒక అన్నయ్య స్పందన్, తను యూరోప్లో PhD చేస్తున్నాడు ఫిజిక్స్లో. మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ఎంప్లాయ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో. ఫ్యామిలీ మొత్తం నాకు చాలా చాలా సపోర్ట్. ఏ రోజు నన్ను యాక్టింగ్ చేయొద్దు అని ఎప్పుడూ అనలేదు. ఫుల్ ఫ్యామిలీ, నాకు మమ్మీ డాడీ అన్నయ్య, ఇంట్లో అమ్మమ్మ ఉంటారు, అందరూ నలుగురు ఎవరి స్కోప్లో వాళ్ళు చాలా సపోర్టివ్ అనమాట. నేను మమ్మీ లేకుండా షూట్కి వెళ్ళను. తను 7 o'clock నాతో వచ్చి కూర్చొని మళ్ళీ 9 అయ్యే వరకు, ప్లస్ నాకు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కుక్ చేసుకొని వస్తారు. సో వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ. ఎందుకంటే ఈ మధ్య కదా, ఎప్పటి నుంచో యాక్టింగ్ అంటే పంపరు పిల్లల్ని. వెరీ సపోర్టివ్. అమ్మమ్మ, డాడీ, అన్నయ్య, ఎవ్రీవన్ ఆర్ వెరీ సపోర్టివ్. సో అంటే ఫస్ట్ సీరియల్ ఆఫర్ వచ్చింది కదా, సో నాగబాబు పక్కన అంటే ఇంట్లో అంటే వాళ్ళకి కాల్ వచ్చింది ఆబ్వియస్లీ, కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు అంటే నాకైతే అప్పటికి నాకు ఫోన్ లేదు. 16 yearsకి మమ్మీకే ఫోన్ వచ్చింది. మమ్మీ నన్ను అడిగారు చేస్తావా అంటే, లేదు మమ్మీ నేను చదువుకోవాలి అంటే. చాలాసార్లు ఫోన్ చేస్తే జానకి ఆంటీ కూడా చెప్పంటే, సరే వెళ్ళొద్దాం ఒకసారి, అంత పెద్ద ప్రొడక్షన్. అప్పటికి నాకు ఆర్కా మీడియా అంటే కూడా తెలియదు, ఏదో మామూలు ప్రొడక్షన్ హౌస్ అనుకున్నాను. తర్వాత తెలిసింది చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్, మంచి ఆపర్చునిటీ, యూజ్ చేసుకుందామని. ఇండస్ట్రీలో ఇప్పటివరకు వర్షిని ఎవరితో లవ్లో పడలేదా? లేదండి. నేను యాక్చువల్లీ చాలా ఫ్రాంక్, ఏమైనా ఉంటే చాలా ఓపెన్. ఇండస్ట్రీలో చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే వర్షిని ఏది లోపల పెట్టుకోదు. అతను ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా అతను తప్పు ఉంటే చెప్పేస్తుంది. అది నెగిటివ్ పాయింట్ అని కొంతమంది అంటారు, ఇండస్ట్రీలో అలా మాట్లాడకూడదు, వాళ్ళు ఎంత తప్పు చేసినా నువ్వు సార్ అని వాళ్ళు అంటారు. కానీ నేను అది ఆపుకోలేను. మేబీ నేను లా చదవడం వల్ల, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందో నాకు క్వాలిటీ తెలియదు, కానీ మేబీ ఇట్స్ నెగిటివ్ పాయింట్. కానీ నేను మొహం మీద చెప్పేస్తాను. ఇంటర్వ్యూస్లో అయినా ఏమన్నా ఉంటే నేను ఓపెన్గా చెప్తాను. నథింగ్, లవ్ అనేది ఇప్పుడు దాకేం అవ్వాలి ఇండస్ట్రీలో. సో అంటే మీకు ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? చాలా టైం ఉంది నేను పెళ్లి చేసుకోవడానికి. అంటే నేను అనేది ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడగట్లేదు కదా, ఆ క్వాలిటీస్ ఏం కావాలి మీకు అని. అంటే నాకు ఎప్పటికప్పుడు ఇప్పుడు ఏజ్ ఏంటంటే ఎప్పటికప్పుడు మారుతుంటే మన ఒపీనియన్స్ ఫ్లక్చువేట్ అవుతుంటే చాలా బ్యాడ్గా. సో ప్రస్తుతానికి ఏ మూడ్లో ఉన్నానంటే, గుడ్ లుకింగ్ ఉండాలి ఆబ్వియస్లీ, కోట్లు అక్కర్లేదు, వెల్ సెటిల్డ్ ఉండాలి, యాక్టింగా అనకూడదు, యాక్ట్రెస్గా అనకూడదు, నా ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, నా డాన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. నాకు కొన్ని ఉన్నాయి గోల్స్ లైఫ్లో, దానికి సపోర్టివ్గా ఉండాలి, మెంటలీ చాలా సపోర్టివ్గా ఉండాలి, నేను చేయగలను అని కాన్ఫిడెన్స్ ఇచ్చే మనిషి అయి ఉండాలి. మీరు బుక్స్ ఎక్కువ చదువుతారు, నావెల్స్ ఎక్కువ చదువుతారు, ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ హ్యాబిట్ మీకు ఎలా వచ్చింది? అంటే నేను చాలా తక్కువ మందితో జెల్ అవుతాను ఫ్రాంక్లీ. ఇండస్ట్రీ అని కాదు, చాలా తక్కువ మందితో నేను క్లోజ్ అవ్వగలను, మాట్లాడగలను, జెల్ అవ్వగలను, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ వరకు అందరితో ఉంటాను. సో నాకు ప్రెమిసెస్ నచ్చకపోతే, నాకు ప్రెమిసెస్ అందరూ మంచిగా నచ్చితే కూర్చొని మాట్లాడుతూ ఉంటాను. నచ్చలేదు అంటే నాకు బుక్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే ప్లస్ నాకు కొంతమంది ఆథర్స్ ఉన్నారు, వాళ్ళ బుక్స్ వదలలేను అనమాట. ఒకసారి స్టార్ట్ చేస్తే పక్కన ఎంతమంది మనుషులు ఉన్నా షార్ట్ గ్యాప్లోనే చదివేస్తూ ఉంటాను. సో అలా అడిక్ట్ అయిపోతాను కొన్ని బుక్స్కి.